అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును వ్యతిరేకించడం ద్వారా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ జాతీయ రాజకీయాల్లో ఒంటరయ్యారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన బిల్లును ఆ రాష్ట్రానికి చెందిన వైసీపీ తప్ప అన్ని పార్టీలు సంపూర్ణంగా సమర్థించడం ఆయనకు మింగుడు పడటం లేదు. బిల్లును వ్యతిరేకించొద్దు, మద్దతు ఇవ్వొద్దన్న తొలుత వైసీపీ తీసుకున్న నిర్ణయం అయితే కాంగ్రెస్, తెలంగాణ ఎంపీలు సైతం అమరావతికి మద్దతిస్తూ మాట్లాడటంతో వైసీపీ నాయకత్వానికి దిక్కుతోచటం లేదు. చివరకు వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును విమర్శిస్తూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని గాని, ఆ పార్టీ ఎంపీల వాకౌట్ను గాని సభలో ఎవరూ పట్టించుకోకపోవడంతో వైసీపీని ఎవరూ పట్టించుకోవడం లేదన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఎవరు అవునన్నా కాదన్నా దేశానికే కాదు, దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోదీ పెద్ద దిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను ఎదిరించి బెదిరించి నిలదొక్కునే పార్టీలు దాదాపు కనిపించడం లేదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో మోడీకి మద్దతు ఇవ్వక తప్పటం లేదు. అయితే మోడీ సైతం ఆయా పార్టీలు, రాజకీయ నేతల వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తూ ఉంటారు. పార్టీలు ఏవైనా, రాష్ట్రాలు మరేవైనా ఆయనకు ఉండే సీనియర్ల నుంచి సమాచారం తెప్పించుకుంటారు. దాని ప్రకారం రాజకీయ నేతలపై ఒక అంచనా వేసుకుంటారు. ఇక 3 రాజధానులు సహా మహిళలకు సంబంధించిన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు వంటి విషయంలోనూ జగన్తో మోదీ విభేదించారు. కానీ రాజకీయంగా ఉన్న అవసరాల నేపథ్యంలో మోడీ ఎక్కడా బయటపడలేదు. ఇక ఇప్పుడు అమరావతికి బీజేపీ స్వయంగా మద్దతు తెలిపిన జగన్ కూడా దానికి అనుగుణంగా అడుగులు వేసి ఉంటే పెద్ద సమస్య ఉండేది కాదు. కానీ ఆయన తీరు ఇంకా మారలేదు. వాస్తవానికి బీజేపీ ఈ బిల్లును లోక్సభలో ప్రతిపాదించడానికి ముందే వైసీపీ లోక్సభలో పార్లమెంటరీ పక్ష నాయకుడు మిథున్ రెడ్డితో చర్చించినట్లు తెలుస్తుంది. అమరావతి బిల్లుకు వైసీపీ కూడా ఆమోదం తెలపాలని కేంద్ర పెద్దలు మిథున్ రెడ్డికి సూచించారని తెలిసింది. అయితే తమ పార్టీ అధినేతను కనుక్కొని చెప్తానని అయినప్పటికీ ఆయన ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. దీంతో బీజేపీ తన వైఖరిని తాను ప్రదర్శించింది. ఇక లోక్సభలో ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలోనే జగన్ తాడేపల్లిలో దీనికి వ్యతిరేకంగా మాట్లాడటం, అవినీతి ఆరోపణలు చేయటం వంటివి మరింతగా ఆయనను పలచన చేశాయి. అసలు అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును మోదీ ప్రభుత్వం తీసుకురాదని, ఎన్డీఏ అడగకముందే కీలకమైన బిల్లుకు మద్దతిస్తున్న తనను ఇబ్బంది పెట్టేలా, చంద్రబాబుకు ప్రయోజనం కలిగించేలా వ్యవహరించిందని జగన్ గట్టిగా భావించారు. అయితే బడ్జెట్ సమావేశాల్లోనే అకస్మాత్తుగా బిల్లును తెరపైకి తేవటం, దానికి ముందే అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి పంపాలని స్వయంగా ప్రధాని కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిందని తెలుస్తుంది. అందుకే ఆగ మేఘాలపై కూటమి ప్రభుత్వం అత్యవసరంగా అసెంబ్లీని సమావేశం ఏర్పాటు చేసి తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. శాసన మండలిలో పెట్టనవసరం లేదని తేల్చడం, ఆ వెంటనే కేంద్రం బిల్లును తీసుకురావటం, శరవేగంతో జరిగిన ఈ పరిణామాలతో మాజీ సీఎం జగన్ తీవ్ర మనస్తాపానికి లోనైనట్లు ప్రెస్ మీటులో ఆయన ముక్క కవళికలు చెప్పకనే చెప్తున్నాయని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ముక్కలాటకు తెరదించేలా అమరావతికి చట్టబద్ధమైన రక్షణ కల్పించేలా కేంద్రం స్థాయిలో తొలి అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2026కు బుధవారం లోక్సభలో ఆమోద ముద్ర పడింది. అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష సభ్యులు దీనిని స్వాగతించడం విశేషం. ఒక్క వైసీపీ మాత్రమే బిల్లును వ్యతిరేకించి వాకౌట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ జరిగే సమయంలో అమరావతిని వ్యతిరేకిస్తున్నట్లు మాట్లాడటంతో జగన్ రాజకీయాల్లో ఒంటరిగా మిగిలిపోయారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్ని పార్టీలు లోక్సభలో అమరావతికి మద్దతిస్తే సొంత రాష్ట్రంలో ఉన్న జగన్ మాత్రం దానిని వ్యతిరేకించడం చర్చనీయాంశమైంది. అమరావతి బిల్లుపై వైసీపీ ఎంపీలు చర్చించే సమయంలో కూడా చంద్రబాబుపై విమర్శలు చేయటం తప్ప బిల్లుపై చర్చించింది లేదు. అందుకే వాళ్ళు లోక్సభ నుంచి వాకౌట్ అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన తర్వాత జగన్ మళ్ళీ కొత్త రాజధాని పేరును ప్రస్తావించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వరకు కొత్త రాజధానిని ప్రకటించాలని, దానికి మావిగన్ అని పేరు పెట్టాలని ఆయన అన్నారు. దానికి మావిగన్ అని పేరు ఎందుకంటే మచిలీపట్నంలోని మొదటి 2 అక్షరాలు, విజయవాడలోని మొదటి 2 అక్షరాలు, గుంటూరులోని మొదటి 3 అక్షరాలతో ఈ పేరు పెట్టాలట. వైసీపీ ప్లాన్ బిగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని కలిపి కొత్త రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేయాలని జగన్ ప్రతిపాదించారు. రాష్ట్ర అభివృద్ధికి వేగం తీసుకురావాలంటే మౌలిక వస్తువుల సిద్ధంగా ఉన్న ప్రాంతాన్ని వినియోగించుకోవడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా కానీ అమరావతి చట్టబద్ధత బిల్లును వైసీపీ వ్యతిరేకించడం జాతీయ స్థాయిలో ఆ పార్టీకి నష్టాన్ని కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.